హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ద గేమ్ యూ నెవర్ ప్లే అలాన్ వెబ్ సిరీస్ రివ్యూ రైటింగ్ బై శ్రద్ధా శ్రీనాథ్ అండ్ సంతోష్ ప్రతాప్. ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే స్టోరీ తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. అది ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం పూర్తిగా బొక్కబోర్లో పడిందని నాకు అనిపించింది. ఎందుకంటే స్టోరీ అంత గ్రిప్పింగ్గా ఉన్న స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీని సాగొట్టి చాలా చెడగొట్టాడని నాకు అనిపించింది అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది, దాన్ని ఎంతసేపులో చూపించాలి, మ్యాక్సిమం ఒక 5 to 10 minutesలో దాన్ని సాల్వేషన్ అయ్యేటట్టు చూపించాలి. కానీ సాగదీస్తూ దాన్ని చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుంది అని మనకి రుద్దుతారనమాట. ఏదేదో నడుస్తుంది. మనకి కాన్సెప్ట్ స్టోరీ వరకు మనకి ఓకే, తీసుకున్న థీమ్ మంచిదే కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ కాకుండా ఇది షార్ట్ ఫిల్మ్లో 1.5 hourలో తీసేయాల్సిన స్టోరీని దాదాపుగా 5 గంటలని సాగదీసి ఒక నెట్ఫ్లిక్స్లో వదిలేరని మనకి రుద్దడానికి అంతమించి ఇంకా తెంచుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. స్టోరీలోకి వెళ్తే సింపుల్గా చెప్పాలంటే హీరోని ఇద్దరు కలిపి భార్యాభర్తలు వాళ్ళొక గేమింగ్ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. ఆ గేమింగ్ డిజైనింగ్లో మంచి హైయర్ పోస్ట్లో ఉంటారు. హీరో ఒక గేమ్ తయారు చేస్తాడు, అది మంచి పొజిషన్లో ఉంటుంది. హీరోని కూడా ఇంకొక గేమ్ తయారు చేస్తుంది, దానికి ఆ హీరో అవార్డు వస్తుంది. ఆ అవార్డు ఫంక్షన్లోకి వెళ్ళి అవార్డు గెలుచుకున్న తర్వాత అదే రోజు నైట్ భార్యాభర్తలు ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంత దూరంగా అలౌన్గా ఉండాలనుకుంటుంది హీరోని. అక్కడి నుంచి సపరేట్గా వేరే దగ్గరికి వెళ్తే తన మీద అటాక్ జరుగుతుంది. అప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ఈ వెబ్ సిరీస్ చెప్పడం అనమాట. దీనికి తన పర్సనల్గా అటాక్ చేయడానికి కారణం ఏమిటి అనేది ఈ సింపుల్గా స్టోరీ. అయినా దీంట్లో చూపించింది సాగదీసం చాలా ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. సింపుల్ స్టోరీ, కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అయినా దాన్ని కన్విన్స్ చేయలేపాడు అనేది నా అభిప్రాయం అనమాట. మంచి మెసేజ్ ఉంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు, చెడగొట్టాడు అనేది నా అభిప్రాయం. మిగిలిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ చెప్తున్నాను కదా కొన్ని సిచ్యువేషన్స్లో మరీ ఓవర్ అనిపించింది అనమాట. మరీ సాగదీసింది, మరీ మంచితనము డిసప్పాయింట్ చేశారు. అదే ఇంకా ఎంగేజింగ్గా స్క్రిప్ట్ ఇంకా గ్రిప్పింగ్గా ఉండేటట్టు ఉంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన యాక్టర్ కూడా పెద్దగా చాందిని ఆవిడ పేరు, ఆవిడ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఏదో నార్మల్గా యాక్ట్ చేసింది అన్నట్టు అనిపించే. రోలింగ్ కూడా పెద్ద పవర్ఫుల్గా కూడా లేదు. ఇన్వెస్టిగేషన్ అయినా బాగా స్పీడ్గా జరుగుతుందంటే అది కూడా లేదు, ఏదో నార్మల్గా జరుగుతుంది. ఇంత మంచి యాక్టర్ ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది అనమాట. నా జీవితం నాశనం అయిపోయింది, నన్ను ఎవరో కొట్టేస్తున్నారు, నేనేమి సాధించలేను. అరే నువ్వు ఆల్రెడీ ఒక గేమ్ అచీవర్ అయ్యి నువ్వు సెలబ్రేట్ అయ్యావు, అయినా కూడా నువ్వు ఏం చేయలేదు అంటే నువ్వు ఆల్రెడీ నిరూపించుకున్నావు. దాన్ని ఎలా బయటికి చెప్పాలనే విషయాన్ని డైరెక్టర్ ఫెయిల్యూర్, అది రైటింగ్ ఫెయిల్యూర్. ఇంకా దాని గురించి ఇంకా ఎంత ఏం చెప్పినా వేస్ట్ అనమాట. ఓకే, ఇలాంటి వెబ్ సిరీస్ని ఇంకా బాగా చూపించాలి. మధ్యలో వీళ్ళ ఫ్యామిలీ స్టోరీని, బ్యాక్గ్రౌండ్ స్టోరీని ఏదో చూపిస్తారనుకుంటున్నా, అది కూడా లేదు. ఫైనల్లో ఒక ట్విస్ట్ ఇచ్చాడు, అది Part 2 కంట. Part 1 వేస్ట్ అనుకుంటా, Part 2 కూడా అనిపించింది నాకు. మిగిలిందంతా బాగుంది, చూద్దాం. Part 1 హిట్ అవ్వలేదు కాబట్టి Part 2 తీరని నా అభిప్రాయం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 1.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. Please subscribe my channel. Thank you for watching. Thank you.